ప్రైజ్ ద లార్డ్. అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. జీసస్ లవ్స్ యూ ఫెలోషిప్ అనే యూట్యూబ్ ఛానల్ కి అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుణ్యనామాన మీరందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకై వందనాలు. అలాగే ఇతరులకి, మీ స్నేహితులకి, మీ బంధువులకు కూడా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని దయచేసి చెప్పండి. అలాగే ఈ వాక్యాలని షేర్ చేయండి. షేర్ చేసి దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేసే విషయంలో మీరు అందరూ కూడా పాలుభాగస్తులు అవ్వాలని కోరుచూ ఉన్నారు. అయితే ఈ రోజున మనం రోమియోలకు రాసిన పత్రిక నుంచి కొన్ని ధ్యానాలు చేద్దాం. రోమియోలకు రాసిన పత్రిక ఒక్క బైబిల్ క్లాస్ లో మనం కంప్లీట్ చేయగలిగినంత తక్కువ కాదు. ఇది చాలా క్లాసెస్ పడుతుంది. చాలా ఎపిసోడ్స్ ఉంటాయి. కాబట్టి మనం క్రమంగా వన్ ఆఫ్టర్ వన్ మనం ధ్యానం చేసుకుంటూ దేవునికి దగ్గర అయ్యే ప్రయత్నం చేద్దామండి. మీరందరూ కూడా కొత్త నిబంధనలో ఉన్న రోమియోలకు రాసిన పత్రిక ఎన్నో మార్లు మీరు ధ్యానం చేసి ఉంటారు. పౌలు భక్తుడు రాసిన పత్రికల్లో ఇది లెంతియస్ట్ అన్నమాట. 16 చాప్టర్స్ ఉంటాయి రోమియోలకు రాసిన పత్రికలో. అయితే ఈ 16 అధ్యాయాలని ఎన్నోసార్లు మనం ధ్యానం చేసి ఉంటాం. ఈ 16 అధ్యాయాల్ని పరిశుద్ధాత్ముడైన ప్రభు దేవుడు ఇలాగా మనకు విభజించుకొని అర్థం చేసుకొని మన జీవితంలో అన్వయించుకోవటానికి చాలా సహాయం చేస్తూ ఉన్నారండి. మొదటి భాగం ఏంటి అంటే పాపము, సిన్. ఇక్కడ మీకు కనిపించిన స్లైడ్ లో మీరు చూసినట్లయితే ఇంగ్లీష్ లో ఆ కేటగిరీస్ మొత్తం కూడా ఎస్ తో స్టార్ట్ అవుతాయి. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సిన్ పాపము, సాల్వేషన్ రక్షణ, శాంటిఫికేషన్ పరిశుద్ధత, సవర్నిటీ సార్వభౌమత్వము, సర్వీస్ పరిచర్య. బహుశా పౌలు భక్తుడికి కూడా ఇలాగ విభజించుకుని వీళ్ళు ధ్యానం చేసుకుంటారని పౌలు భక్తుడికి తెలియకపోవచ్చు, కానీ ఎన్నో కామెంటరీస్ రాసిన స్కాలర్స్, బైబిల్ స్కాలర్స్ చక్కగా ఇలా విభజించడం జరిగింది. మనం వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. అయితే అర్థం చేసుకుని మన జీవితంలో అప్లై చేసుకోకపోతే అది వ్యర్థం అండి. కాబట్టి అర్థం చేసుకుంటేనే మనం అన్వయించుకోవచ్చు, ఆచరణలో పెట్టవచ్చు. రోమియోలకు రాసిన పత్రికలో మొదటి భాగం మనం చూడబోతున్నాం ఇవాళ. సిన్ పాపము. ఈ పాపము అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కనిపిస్తుంది అంటే మనకి ఆ 16 అధ్యాయాల్లో మొదటి 3 అధ్యాయాలంతా కూడా పాపం గురించి రాయబడి ఉంది. అయితే ఈ మొదటి 3 అధ్యాయాల్లో చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఏంటి అంటే రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఈ వాక్య భాగంలో ఏమని రాయబడింది అంటే మనందరికీ చాలా ప్రసిద్ధిగాంచిన వాక్యం. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని ఎన్నో మార్లు చదివి ఉంటారు, ఎన్నో మార్లు అప్పజెప్పుంటారు. ఈ వాక్య భాగంలో ఏమని రాయబడిందో చూడండి ఒకసారి. ఏ భేదమును లేదు, అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాము. కాబట్టి నేనైనా సరే, వాక్యం వింటున్న మీరైనా సరే, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఆదాం మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా పాపము చేసిన వారే. పాపము చేసి దేవుని యొక్క కృపకు గాని, దేవుని యొక్క ప్రేమకు గాని, దేవుని యొక్క కనికరానికి కానీ మన ఎవ్వరం కూడా పాత్రను కామంటండి. 5వ అధ్యాయం 12వ వచనంలో చాలా తేటగా రాయబడి ఉన్న అంశం ఏంటి అంటే ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించనో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయం. సో అందరం, ఏ భేదం లేదు, అందరం పాపం చేసిన వాళ్ళమేనండి. ఎవ్వరు నీతిమంతులు లేరు. ఇంకా కఠినంగా ఏమని చెప్తాడంటే నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అందరూ ఏకముగా పనికి మారిన వారైరి అని కొన్ని ముందు వచనాల్లో చూపిస్తూ ఉంటాడు 3వ అధ్యాయంలో. ఇక్కడ మనం చూసినట్లయితే
మొదటిది పాపము. సో దీని గురించి మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. మనందరం కూడా పాపం చేసిన వాళ్ళం. అయితే పాపం చేసామని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే, ఆ పాపము నిమిత్తం మనల్ని క్షమించటానికి, పాపంలోంచి మనల్ని విడిపించటానికి, పాపం మీద మనకి జయాన్ని ఇవ్వటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చి నీకు నాకు ఇచ్చిన అతి విలువైనది ఏంటి అంటే రక్షణ. గొప్ప రక్షణ. అది ఉచితంగా ఇచ్చారు. అది రెండో భాగం రక్షణ. మనకి 3వ అధ్యాయం చివరి నుంచి 5వ అధ్యాయం వరకు ఉంటుంది రక్షణ గురించి. సాల్వేషన్ అన్నారు ఇంగ్లీష్ లో. రక్షణ అంటే మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు చేత ఉచితంగా నీతిమంతుడని ఎంచబడటం. మొదటి భాగంలోనేమో నీతిమంతులు ఎవ్వరూ లేరని చెప్పబడి ఉంది. కానీ రెండో భాగంలో రక్షణ, నీకు రక్షణ ఉచితంగా దొరికిన వెంటనే నువ్వు నీతిమంతుడు అవ్వలేదు కానీ నీతిమంతుడిగా నిన్ను యేసు ప్రభు వారు ఎంచుకుంటున్నారు, ఉచితంగా ఎంచుకుంటున్నారు. అయితే చాలా మంది క్రైస్తవులు ఈ దినాల్లో రైట్, నేను చర్చికి వెళ్ళి నా పాపాలు ఒప్పుకొని యేసు ప్రభు దగ్గర రక్షణ పొందుకోగానే నా రక్షణ జీవితం ఇదే, ఇంకా సరిపోయిద్ది అని ఒక భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. అందుకనే పౌలు భక్తుడు ఏం చేశాడంటే, రక్షణ పొందుకున్న ప్రతి ఒక్క క్రైస్తవుడు పరిశుద్ధంగా జీవించాలంట. క్రీస్తు వలె మన స్వారూప్యం మార్చబడాలి. రోజు రోజుకి ఇది ఒక్క రోజులో జరిగేది కాదు. పరిశుద్ధత అంటే నువ్వు మరణించే వరకు పోరాడాల్సిందే. దీన్ని ఇంగ్లీష్ లో శాంటిఫికేషన్ అంటారు. శాంటిఫైడ్ లైఫ్, పరిశుద్ధత. సో పరిశుద్ధంగా జీవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క క్రైస్తవురాల మీద ఉంది. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో పరిశుద్ధత గురించి చాలా తక్కువ తెలుసు చాలా మందికి. చాలా తక్కువ ప్రాముఖ్యత ఉంది పరిశుద్ధతకి. మరి నాలుగోది చూడండి, సవర్నిటీ, సార్వభౌమ అధికారి అయిన దేవుడు. 9వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క అధికారానికి లోబడాల్సిందేనండి. సో రక్షణ పొందుకున్న తర్వాత మన సొంత చిత్తాలు నెరవేర్చుకోవడానికి వీల్లేదు. దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుని ఈ విషయంలో మనల్ని ఎలా నడిపిస్తాడు, పలానా విషయంలో దేవుడి యొక్క నడిపింపు ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా తెలుసుకొని మనం దేవుని యొక్క అధికారానికి లోబడి ఆయన అధికారం చొప్పున మనం నడుచుకోవాలి. దేవుని యొక్క అధికారం ఎలా తెలుస్తుంది అంటే పరిశుద్ధ గ్రంథమే. పరిశుద్ధ గ్రంథంలోనే మనం చూసి మనం నేర్చుకోవాలి. ఒకానొక వాక్య భాగం సామెతలు 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమని ఉంటుందంటే, నా ప్రవర్తన అంతటిలోనూ ప్రభు వారికి నేను అధికారం ఇవ్వాలి. ప్రతి విషయంలో, నీ జీవితంలో ప్రతి ప్రాముఖ్యమైన విషయంలో ప్రభు ఒక చిత్తాన్ని మనం అడగాలి. యేసు ప్రభు వారి చిత్తాన్ని మనం అడిగి ఆ చిత్త ప్రకారం నడుచుకోవాలి. అది సోవర్నిటీ అంటే, సార్వభౌమ అధికారం అంటే. పరిశుద్ధ గ్రంథంలో మోషే కానివ్వండి, అబ్రహాం కానివ్వండి, గొప్ప గొప్ప ప్రవక్తలు, యేసు ప్రభు వారి శిష్యులు, వీరందరూ కూడా యేసు ప్రభు వారి అధికారానికి లోబడి అధికారం చొప్పున నడుచుకున్న వాళ్ళే. ఆ చివరి భాగం ఏంటి అంటే పరిచర్య. 5వ భాగం సర్వీస్. అంటే పాపంలో జీవిస్తున్న మనల్ని దేవుడు రక్షించుకున్న తర్వాత ఆ రక్షణకు తగిన జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ మన జీవితాన్ని యేసు ప్రభు వారి అధికారానికి అప్పచెప్పుకుంటూ పరిచర్య చేయాలి, సర్వీస్ చేయాలి. పరిచర్య అంటే చాలా మంది వాక్యం చెప్పే పరిచర్య అనుకుంటారేమో. పెద్ద పెద్ద స్టేజ్లు, ఎక్కువ మంది జనాలు ఉంటేనే అది పరిచర్య అనుకుని ఫీల్ అయ్యే సేవకులు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది సేవకులు ఒక 10 మంది ఉన్న సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పాలంటే ఆలోచిస్తారు. 10 మందికి నేను చెప్పేది ఏంటి అనే ధోరణిలో ఉన్నారు ఈ రోజుల్లో. ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడికి నేను వెళ్ళి వాక్యం చెప్పాలా అనే ఆలోచనలో ఉన్నారు ఎంతో మంది సేవకులు. ఏమండి, ఒక్కరి కోసం
యేసు ప్రభు వారు 12 మంది శిష్యులు అందరూ వెళ్ళి ఒక పిచ్చోడిని బాగు చేసి వచ్చారు. ఆ గెరాసేన అన్న ప్రాంతంలో. ఎవ్వరం కూడా అలా అనుకోవటానికి వీల్లేదు. ఒక్కళ్ళున్న పరిచర్య. స్త్రీలారా, మీ భర్తల్ని మీరు మార్చుకునే ధోరణి, ఆ వాక్యం మీరు చెప్తూ ఉన్నప్పుడు అది పరిచర్య. మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేసి వారికి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారే, అది పరిచర్య. నీకు తెలిసిన స్నేహితుల్ని, బంధువుల్ని మీ చర్చెస్ కి మీరు ఇన్వైట్ చేసి వారిని తీసుకొస్తున్నారు చూసారా, ఇది పరిచర్య. ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ లో వాక్యం వింటూ ఈ ఛానల్స్ అనేకులకి మీరు షేర్ చేస్తున్నారు చూసారా, ఈ వాక్యం అనేకులు వినాలి అని మీరు షేర్ చేస్తున్నారు చూసారా, ఇది పరిచర్య. కాబట్టి పాపిగా జీవించినప్పుడు ఎన్నో విషయాలు షేర్ చేస్తుంటాం, ఎన్నో తప్పిదాన్ని షేర్ చేసుకుని ఉంటాం, వ్యర్థమైన సంభాషణలు షేర్ చేసుకుని ఉంటాం. కానీ దేవుడు రక్షించిన తర్వాత పరిశుద్ధంగా జీవించేటప్పుడు, ఆయన యొక్క అధికారానికి నువ్వు లోబడినప్పుడు నువ్వు షేర్ చేయాల్సింది ఏంటంటే వర్డ్ ఆఫ్ గాడ్. అది నువ్వు షేర్ చేస్తావా, లేకపోతే ఎవరైనా చెప్పే వాళ్ళ దగ్గరికి నీ స్నేహితుల్ని, నీ బంధువుని ఇన్వైట్ చేసి వాళ్ళకు కూడా దేవుని వాక్యాన్ని వినిపిస్తావా, అది దేవుని యొక్క నడిపింపు ప్రకారం నువ్వు ముందుకు వెళ్ళాలి. మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే పౌలు భక్తుడు ఇలా రాస్తున్నాడు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా ఉంటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడైన పౌలు రోమాలోనున్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి రాయునది. మధ్య మధ్యలో ఆ రెడ్ కలర్ లెటర్స్ మీరు చూసినట్లయితే పౌలు భక్తుడు చాలా గొప్ప పరిచయం చేశాడండి. ఎంత గొప్ప జ్ఞానం. ఆయన ఎక్కడ డిబేట్స్ వాటికి కాదు ప్రాధాన్యత ఇచ్చింది, సంఘాలు కట్టడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్య పరిచయం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా ఎవరికి భారంగా ఉండకుండా తన పని తాను చేసుకుంటూ తాను పరిచయం చేశాడు. ఎన్నో సంఘాలను కట్టాడు. వాక్యం ఏమని చెప్తుందంటే, ఎందరెందరూ తనను అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా అంగీకరించబడతారు, పిలువబడతారని ప్రభువారు చెప్తున్నారు. మనందరినీ దేవుడు ఏ కోణంలో చూస్తాడు అంటే ఆయన బిడ్డలుగా చూస్తాడు. కానీ మనము దేవుని దృష్టిలో ఎలాగ నడుచుకోవాలి అంటే సర్వెంట్ లాగా నడుచుకోవాలి. దాసుడు. ఏంటి తేడా ఏంటి? కుమారుడికి దాసుడికి తేడా ఏంటి? దేవుని యొక్క కుమార్తెకి దేవుని యొక్క దాసురాలికి తేడా ఏంటి అంటే, కుమారులు కుమార్తెలు అప్పుడప్పుడు సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది, సొంత ఆలోచన ప్రకారం వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో బిడలు వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం నడుచుకుంటూ ఉంటారు, వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటారు. సో తల్లిదండ్రులు కాదని వారి సొంత ఆలోచనలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అది ఒకందుకు మంచిదే కొన్ని విషయాల్లో, కొన్ని విషయాల్లో అది కరెక్ట్ కాకపోవచ్చు. పెద్దల మాట ఖచ్చితంగా వినాల్సిందే. అయితే దాసుడికి సొంత అభిప్రాయం ఉండదు, దాసుడికి సొంత ఆలోచన ఉండదు. ఒకవేళ దాసుడికి సొంత ఆలోచన ఉన్నా సరే అది యజమానికి చెప్పి యజమాని అంగీకరిస్తేనే ఆ ఆలోచన ప్రకారం వెళ్ళాలి. కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి లోబడుతున్నాము అంటే మనం దేవుని యొక్క దాసులమే. మనని మనం దేవునికి దాసులుగా చెప్పుకోవాలి. సర్వెంట్ ఆఫ్ గాడ్. నేనైనా మీరైనా మనందరం కూడా వీఆర్ ఆల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. మనకి సొంత చిత్తం అనేది లేదు. దేవుని చిత్తం, వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం చేయాల్సిందే, దాని ప్రకారం జీవించాల్సిందే. లేదు ప్రభా, ఈ వాక్యం కొద్దిగా కఠినంగా ఉంది, దీన్ని పక్కన పెట్టేస్తాను, ఈ ఒక్క వాక్య ప్రకారం నేను జీవించను అంటే అది కరెక్ట్ కాదు. కష్టంగా ఉన్న వాక్యాలు ఉంటాయి. అప్పుడు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, ఈ వాక్య ప్రకారం జీవించడానికి నాకు శక్తిని ప్రభువా, ఇది యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. కాబట్టి దేవుడేమో మనందరిని బిడలుగా చూస్తున్నాడు, మనం మాత్రము దేవునికి దాసులమే. ఆ దృష్టి మనలో ఉండాలి.
ఆ విధేయత మనలో ఉండాలి. పౌలు భక్తుడు అపోస్తులుడిగా ఉండటానికి పిలువబడిన వాడంట. మరి మనం ఏంటి అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వాళ్ళము. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వాళ్ళము అంట. కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రక్షణ పొందుకోగానే నా ఆత్మీయ జీవితం ఇదే అనుకుని భ్రమలో ఉండొద్దు. పరిశుద్ధంగా జీవించాలి. యేసు ప్రభు వారు ఏ పాపము లేకుండా జీవించారు. అది చాలా కష్టం. కనీసం మనం తప్పు చేసినప్పుడు, ఎక్కడన్నా జారిపోయినప్పుడు పరిశుద్ధత అంటే తిరిగి దేవుని పాదాలు పుట్టిన పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం అనేది కరువైపోయిన క్రైస్తవ్యంలో అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. ఇంకా పౌలు భక్తుడు ఎలాగ తనను తాను చెప్పుకుంటున్నాడంటే ప్రత్యేకించబడిన వాడు. ఎస్, ఈ లోకంలో నుంచి నువ్వు నేను ప్రత్యేకింపబడిన వాళ్ళం. దేవుడు నిన్ను నన్ను ఎందుకున్నాడు అంటే, ఇలాంటి వాక్యాలు వినిపిస్తూ ఉన్నాడు అంటే మనందరం కూడా ప్రత్యేకింపబడిన వాళ్ళమే. మనందరం ఏ భేదము లేదు, పాపం చేసిన వాళ్ళమే. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో మనందరిని దేవుడు రక్షిస్తున్నాడు, ప్రత్యేకింపజేస్తూ ఉన్నారు. అలాగే పరిశుద్ధంగా జీవించడానికి శక్తినిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మొదటి వచనం నుంచి మనం నేర్చుకోదగిన పాఠం ఏంటి అంటే, నేను దేవునికి దాసుడని, దేవునికి దాసురాలుని. రెండోది, నేను ప్రత్యేకింపబడిన వాడను, ప్రత్యేకింపబడిన దానను. దేని నుంచి? లోకంలో నుంచి. కాబట్టి యు ఆర్ ఎ స్పెషల్, యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్ ఇన్ గాడ్ సైట్. మనుషులందరూ నిన్ను నార్మల్ గా చూడొచ్చు, మనుషులందరూ నిన్ను చీప్ గా చూడొచ్చు, లేదా హేళన చేయొచ్చు నువ్వు దేవుని కోసం జీవిస్తూ ఉన్నప్పుడు. బట్ రిమెంబర్ మై ఫ్రెండ్, యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్ ఇన్ గాడ్ సైట్. అలాగే ఖచ్చితంగా పరిశుద్ధంగా జీవించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే పాపం మనల్ని ఏం చేస్తుంది అంటే దేవుని నుంచి దూరం చేస్తుంది అంటండి. ఇట్ సపరేట్స్ అస్ ఫ్రమ్ గాడ్. అయితే ఈ సపరేషన్ మనిషి ఇటు నుంచి ఇటు వెళ్ళలేకపోతున్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. అందుకని దేవుడే మనిషి దగ్గరికి వచ్చాడు, ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చాడు. దేవుడు మనిషి దగ్గరికి రావటానికి ఎంతో దీనత్వం కావాలి, ఎంతో త్యాగపూర్వకమైన మనసు కావాలి. ఈ లోకంలో మనల్ని దేవుడు ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేదు. కాబట్టి ప్రభువారు ఈ లోకానికి వచ్చి నీకు నాకు ఉచితంగా రక్షణ ఇచ్చారు. చూద్దాం. మనకి బాగా తెలిసింది ఏంటంటే ప్రభు గారి లక్షణాల గురించి చెప్పమంటే, ప్రభు దయామయుడు అని చెప్తాం, ప్రభు కరుణామయుడు అని చెప్తాం, ప్రేమామయుడు అని చెప్తాం, యేసు ప్రభు వారిలో కృప ఉంది అని చెప్తాం, యేసు ప్రభు వారిలో కనికరం ఉంది, జాలి ఉంది, నా పట్ల బాధ్యత ఉంది, ఇవన్నీ ఉన్నాయి అని చెప్తాం. కానీ రోమియోలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం కనుక మనం చూసినట్లయితే, 18వ వచనం కనుక మనం చూసినట్లయితే వాక్యం ఇలా చెప్తూ ఉంది, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. రెడ్ లెటర్స్ లో మీకు కనపడుతున్న పదం ఏంటి అంటే దేవుని కోపం. మర్చిపోయాం. నేటి దినాల్లో క్రైస్తవులు దేవుని యొక్క కోపాన్ని మర్చిపోయారు, లేకపోతే దేవుని యొక్క కోపాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉన్నారు. చూడండి, దేవుని యొక్క కృప మంచిదే, ఇదంతా తెలుసు. దేవుడు చాలా కృపమయుడు, దేవుడు కనికరించే దేవుడు, ప్రేమించే దేవుడు. వీటన్నిటిని మనం యాక్సెప్ట్ చేయాలి, కాదంటలా. అట్ ద సేమ్ టైం దేవుని యొక్క కోపం, ద wrath ఆఫ్ గాడ్, ఎంత కఠినంగా ఉండిద్దో తెలుసా అండి? మీరు అనుకోవచ్చు, పవిత్రమైన దేవుడికి, మనల్ని అంతగా ప్రేమించే దేవుడికి ఇంత కోపం ఉంటుందా? దేవునికి కోపము వస్తే అది మనుషుల కోపంతో పోల్చొద్దు. దేవునికి కోపం వస్తే పాత నిబంధన కాలంలో ఎంటైర్ వరల్డ్ వాష్డ్ అవే, జలమయమైపోయింది నోవా దినాల్లో. దేవునికి కోపం వస్తే సొదొమ గొమొర పట్నం అగ్ని వడగండల వాన చేత తగలబడిపోయింది. ఒక్కళ్ళు కూడా మిగల అక్కడ. అలాగే నోవా ఫ్యామిలీ తప్ప ఆ టైంలో ఎవ్వరు
ఎంటైర్ వరల్డ్ వాష్. అలాగుంటుంది దేవుని యొక్క కోపం. కాబట్టి మనందరం ధన్యులు. ఈ రోజు వరకు దేవుడు అంత కోపాన్ని మన మీద చూయించలా. 1% ఆఫ్ గాడ్స్ వ్రాత్ కూడా మన మీద చూయించలా. పాపిగా జీవిస్తున్నప్పుడు యాక్చువల్ గా దేవుడు కోప్పడాలి. తప్పులు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు బిడ్డల మీద కోప్పడతారు. కానీ దేవుడు కోప్పడలేదు. కానీ దేవుడే మన దగ్గరకు వచ్చి మన పాపాలని వివరించి పాపం చేస్తున్న మనకి రక్షణ పొందుకునే అవకాశం ఇచ్చారు. మనం చూద్దాం ఈ వాక్య భాగాల్లో దేవుని యొక్క కోపం సహజంగా ఎవరి మీదకి వస్తూ ఉంటుంది, ఎవరి మీద దేవుడు ఆ కోపాన్ని చూపిస్తూ ఉంటారు అనే వాక్య భాగంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 21వ వచనంలో ఏమనుంది అంటే, దేవుణ్ణి ఎరిగిన తర్వాత, అంటే మన కోసమేనండి, రక్షణ పొందిన తర్వాత దేవుణ్ణి మహిమపరచలేదు, అలాగే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. ఏమండి, ఇవి చాలా తక్కువగా కనిపిస్తా ఉంటాయి. ఎక్కువ ప్రాముఖ్యత మనం ఎప్పుడు స్తుతించే విషయంలో, మహింపరిచే విషయంలో. కానీ దేవుని యొక్క కోపం పరలోకం నుండి బయలుపరచబడుచు ఉన్నదంటే, దేవుణ్ణి ఎరిగాం, పాపిగా జీవిస్తున్న నువ్వు నేను దేవుణ్ణి ఎరిగాం, రక్షణ పొందాం. మరి రక్షణ పొందుకున్న తర్వాత ఎల్లప్పుడూ దేవుని మహింపరిచే హృదయం, దేవుణ్ణి మహింపరిచే వాళ్ళు, పరలోకంలో ఉన్న దేవదూతలు పరిశుద్ధుడు 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 అని నిత్యం దేవుని మహింపరుస్తూ ఉంటారంట. నిత్యం స్తుతిస్తూ ఉంటారు. మరి ఈ లోకంలో పాపిగా జీవిస్తున్న నన్ను నిన్ను ఉచితంగా రక్షణలోకి నడిపించిన దేవుణ్ణి మహింపరచొద్దా? సైతాన్ ఏమంటున్నాడు తెలుసా అండి? యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంటుందంటే, వాడు మహింపరచడం మానేసి వెలుగుదూత, తేజో నక్షత్రం, వాడు మహింపరచడం మానేసి ఏమంటున్నాడంటే, నా సింహాసనాన్ని దేవుని సింహాసనంతో సమానంగా చేసుకుంటాను. నేను దేవుణ్ణి కాకూడదా? నా కింద ఇంతమంది దూతలు ఉన్నారు. దేవుడు చక్కగా వాడికి ఒక బాధ్యత అప్పు చెప్పాడు. ఒక నాయకుడిగా బాధ్యత అప్పు చెప్తే ఏం చేశాడో తెలుసా? తన సింహాసనాన్ని దేవుని సింహాసనంతో సమానంగా చేయాలి అని అనుకున్నాడు అంతే. ఇంకా ఇంప్లిమెంట్ కూడా చేయలేదు. అక్కడి నుంచి తరిమేశాడు. అంధకార శక్తుల్లాగా, చీకటి శక్తుల్లాగా ఈ లోకంలోకి వచ్చి ఈ రోజు వరకు నిండు నన్ను పీడిస్తూ ఉన్నాయి. పాపం విషయంలో ప్రేరేపిస్తూ ఉన్నాయి. దేవుణ్ణి మహింపరచకపోతే స్వాభావికంగా మనలోకి ఏమొచ్చిందంటే నిర్లక్ష్యం వచ్చేసింది, అగౌరవం వచ్చేసింది, లేదా గర్వం వచ్చేసింది, అహంకారం వచ్చేసింది. కాబట్టి నిత్యం దేవుని మహింపరచాలి, దేవుని స్తుతించాలి. ఎంత స్తుతించాలి? నీకు నాకు ఉచితంగా దేవుడు రక్షణ ఇచ్చితే ఎంత మహింపరిచి ఎంత స్తుతించాలండి దేవుణ్ణి? ఇది మన జీవితంలో అన్వయించుకోవాలి. అలాగే దేవునికి కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ గివింగ్ స్వభావం లేకపోతే ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి నేను అని అనుకుంటున్నావా? నిన్ను దేవుడు రక్షించుకున్నాడు. ఈ రోజు వరకు నేను దేవుడు సజీవుల గుంపులో ఉంచాడు. ఒక రోజుకు 2 లక్షల మంది చనిపోతున్నారంట ప్రపంచవ్యాప్తంగా. ఈ రోజున నువ్వు నేను సజీవులుగా ఉండి ఇలాంటి వాక్యాలు వింటూ ఉన్నాము అంటే, నీ పనులు నువ్వు చేసుకోగలుగుతున్నావు అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవా? చనిపోయిన వాళ్ళకన్నా మనం ఏదో నీతిమంతులు మనం గొప్పలు మనం కాదు. జీసస్ లవ్స్ యూ అంతే. అందుకనే నేను ఇంకా సజీవుల గుంపులో ఉంచి చక్కగా తరుణం వెంబడి తరుణం దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. అవకాశం వెనకాల అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో ఇశ్రాయేలు ప్రజలు చేసే స్థుతుల పైన దేవుడు ఆసీనులై ఉంటారంటండి. కుటుంబంలో నువ్వు చేసే కృతజ్ఞతాస్తుతులు, మహింపరచటం, వీటి మీద ప్రభువారు ఆసీనులై మీ కుటుంబంలో నివసిస్తారు. నీ హృదయం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో నిండి ఉండాలి, మహిమతో నిండి ఉండాలి. అప్పుడు నీ హృదయంలో దేవుడు ఉండి నడిపిస్తూ ఉంటాడు. చాలా మంది కృతజ్ఞత చెల్లించడం అంటే సంవత్సరానికి ఒకసారి కుటుంబ ప్రార్థన పెట్టుకుని, పలహారం పెట్టుకుని,
వచ్చే సేవకులకి భోజనం పెట్టుకుంటే అయిపోయింది, ఇలా ఉంటారు. కాదండి, ప్రతిరోజు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాల్సింది. నేను ఇదివరకు కూడా చెప్పుకున్నాను, పాపం రెండు రకాలుగా ఉంటుంది. అదేంటి అంటే, మొదటిది దోషము. దోషము అంటే చేయాల్సినవి చేయకపోతే దోషం, దేవుని మహింపరచకపోతే దోషం, దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించకపోతే దోషం, చదవాల్సిన వాక్యం చదవకపోతే దోషం, చేయాల్సిన ప్రార్థన చేయకపోతే దోషం, చేయాల్సిన సహాయం చేయలేక, నీకు అవకాశం ఉండి సహాయం చేయలేకపోతే దోషం. ఇవన్నీ కూడా దోషాలు. మరి అతిక్రమం అంటే ఏంటి? చెయ్యకూడని చేస్తే అతిక్రమం. ఈ విషయంలో చాలా మంది దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు వద్దన్నాయి చాలా మంది మానేసిన వాళ్ళు ఉన్నారు. స్థిరంగా బ్రతకడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు. ఆజ్ఞలు అతిక్రమించకూడదనే ఒక స్ట్రాంగ్ డిజైర్ మనసులో కలిగి ఆ ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వి అప్రిషియేట్, గాడ్ విల్ అప్రిషియేట్ యు. కానీ చేయాల్సినవి చేయకపోయినా పాపమే, అది దోషం. కాబట్టి దోషము, అతిక్రమము, ఈ రెండు విషయాల్లో చేయాల్సినవి చేయకపోవటం, చేయకూడని చేయటం, ఈ రెండు విషయాల్లో మనం జాగ్రత్త పడాలి. ఈ రెండు విషయాల్లో మనం జాగ్రత్త పడకపోతే దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచు ఉన్నదంటే. అలాగే మరొక కోణం చూద్దాం, దేవుడు ఎందుకు కోపపడతాడని చూసినట్లయితే ఈ ఈ వచనం చూడండి. ఈ వచనం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ వచనం కాడ మనం అనేకులం కూడా దొరికిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, ఈ వచనం ఏమని రాయబడి ఉంది అంటే 23వ వచనంలో, వారు అక్షయుడగు దేవుని మహిమను, ఇందాకేమో దేవుని మహింపరచట్లేదని చెప్పేసి చదువుకున్నాం. ఇప్పుడు దేవుని మహింపరచకపోతే ఏం జరుగుతుందంటే, ఆ మహిమను ఎవరికి చూపిస్తూ ఉంటారు, ఎవరిని మహింపరుస్తూ ఉంటారు అంటే, క్షయమగు మనుషులకు, పక్షులకు, చతుష్పాద జంతువులకు, పురుగులకు ప్రతిమా స్వరూపంగా చేసుకుని వాటిని మహింపరుస్తూ ఉంటారంట. పాత నిబంధనలో మోషే పదాజ్ఞలు తేవటానికి సీనాయి పర్వతం మీదకి వెళ్తే ఒక గోల్డెన్ కాపుని చేసుకున్నారు, ఒక చతుష్పాద జంతువును చేసుకుని దాన్ని మహింపరుస్తూ ఉన్నారు, దాని చుట్టూ నాట్యాలు వేస్తూ ఉన్నారు, ఇదే మా దేవుడు అని చెప్పేసి పొగుడుతూ మహింపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఉగ్రత వెంటనే వాళ్ళ మీదకి వచ్చేసారు. ఎంతో మంది మరణించారు ఆ రోజు. కాబట్టి మనం అనుకోవచ్చు, మేమెవరూ అలాంటి పూజలు చేయమండి, మేము జంతువులకు పూజలు చేయం, పురుగులకి పూజలు చేయం, వాటి ఒక ప్రతిమా స్వరూపాలు కూడా మా ఇంట్లో మా గోడల మీద లేవు. హైందవ సహోదరులు, హైందవ మిత్రుల యొక్క విగ్రహాలు వారి గోడల మీద కనిపిస్తా ఉంటాయి, కానీ క్రైస్తవుని యొక్క విగ్రహాలు వారి గుండెల్లో ఉంటాయి, బయటికి కనపడవు. వాడికి మాత్రమే తెలుసు. నా ప్రియ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ఈ రోజున ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకుంటావా? నీ హృదయంలో ఏ రాజకీయ నాయకుడికి ప్రాముఖ్యత ఇస్తున్నావో, నీ హృదయంలో ఏ సినిమా యాక్టర్ కి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నావో, క్షయమగు మనుషులను మహింపరుస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సిన స్థానం, హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. ఆ తర్వాత హృదయంలో నీ కుటుంబానికి విలువ ఇవ్వాలి, వారి క్షేమ సమాచారం గురించి ఆలోచించాలి. యవనస్తుడువా, నీ యొక్క విద్యాభ్యాసం గురించి ఆలోచన చేయాలి. ముందు దేవుడు, ఆ తర్వాత ఇవన్నీ. వీటన్నిటిని వదిలిపెట్టి దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవుణ్ణి మహింపరచకుండా నేటి దినాల్లో ఎంతో మంది క్రైస్తవులు రాజకీయ నాయకుల్ని పూజించే వాళ్ళు ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడు మీటింగ్ ఉంటే ఆదివారాలు చర్చిలు మానేసి మీటింగ్స్ కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఎంత దుస్థితి అండి ఇది! ఎలాంటి దారుణమైన విషయం! ఏమంటే దేవుని యొక్క కోపం పరలోకం నుండి బయలుపరచవచ్చు. నీ జీవితంలో ఎన్నో మార్లు నీకు నచ్చిన నాయకునికి ఓటే అని ఎంతో మందిని అడిగి ఉంటావు. ఈ రోజన్నా ఒక్కళ్ళన్నా చర్చికి రమ్మని అడిగావా? ఈ రోజన్నా ఒక్కళ్ళకన్నా దేవుడి గురించి చెప్పావా? ప్రభువారు మనల్ని రక్షించడానికి ఈ లోకంకి వచ్చారు. మన పాపమంతా ఆయన మీద వేసుకుని ఆయన మరణించి మనకు రక్షణ ఉచితంగా ఇచ్చారని ఈ రోజున్న ఆ నోటితో ఎవరికన్నా చెప్పామా? ఇది కదా ప్రాముఖ్యం. మనుషుల్ని గౌరవించాలి. ఏమండి, ఇష్టపడతాం, మనకు నచ్చిన వ్యక్తికి ఓటేస్తాం, అభిమానిస్తాం, అంతవరకే.
వారిని మహింపరచొద్దు. ప్రతి ఒక్క గొడవలో క్రైస్తవులు ఉంటూ ఉంటారు. ఏమండి? ఎలాంటి దారుణమైన విషయం చూడండి. ఇంకా దారుణాతి దారుణం ఏంటి అంటే, దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఈ రోజుల్లో చాలా మంది దేవుని వాక్యం చెప్పే సేవకులకు ఇస్తున్నారు. ఇది కూడా పాపమే. యూట్యూబ్ లో తన్నుకుంటూ ఉన్నారు. మా సేవకుడు గొప్ప, మా సేవకుడు గొప్ప. సేవకులు గొప్ప కాదండి. సేవకులు పనోళ్ళంతే. సేవకులు పనోళ్ళు దేవుడి చేత ఎంచుకోబడ్డారు వాక్యం చెప్పడానికి. అంతేగాని వారిని పూజించమని దేవుడు చెప్పలా. వారి కొరకు ప్రార్థన చేయాలి, టిక్ మార్క్, దేవుడు టిక్ మార్క్ పెడతారు. వారిని గౌరవించాలి, దేవుడు టిక్ మార్క్ పెడతారు. వాళ్ళకి సహాయం చేయాలి, దేవుడు టిక్ మార్క్ పెడతారు. వాళ్ళని పూజిస్తాము అంటే దేవుడు టిక్ మార్క్ పెట్టడు. చాలా మంది విశ్వాసులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంటే, సేవకుల దగ్గర మంచి ఇంప్రెషన్ కోసం ఉన్నవి లేనివి అన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటారు. ఇది తప్పండి. నా ప్రియ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, దయచేసి ఈ విషయాన్ని నేర్చుకుందాం. నువ్వు ఎప్పుడన్నా మీ సేవకుడి దగ్గరికి వెళ్ళినా, మీ సేవకురాల దగ్గరికి వెళ్ళినా, మీ సమస్యలు చెప్పుకోండి, మీ బలహీనతలు చెప్పుకోండి. ఇలా ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రార్థన చేయండి అని చెప్పండి. కానీ ఇలా కాకుండా నువ్వు వెళ్ళిపోయి వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్తాం సంఘంలో. వారిట్లా వీరిట్లా. సేవకులు కూడా అలా చెప్పినప్పుడు వినటానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఎంత చులకన అయిపోయింది, ఎంత బలహీనం అయిపోయింది క్రైస్తవం ఈ రోజుల్లో. కాబట్టి వెళ్ళి మన యొక్క బలహీనతలు చెప్పుకొని, వారి దగ్గర సలహాలు తీసుకుని, వారి చేత ప్రార్థన చేయించుకోవటం ఎంత గొప్ప కృప అండి. అది మానేసి వెళ్ళి చాడీలు చెప్తున్నావా? సంఘంలో డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తున్నావా? ఎందుకు? నువ్వు ఆ సేవకుడిని మహింపరుస్తున్నావు. ఆ సేవకుడి దగ్గర నీకు ఇంప్రెషన్ కావాలి. ఇది కాదు. దేవునికి మహిమ కలగాలంతే. దేవునికి మహిమ కలగాలి. వాక్యం చెప్పే వాళ్ళకి మహిమ కలగటానికి వీల్లేదు. వాక్యాలు చెప్పే వాళ్ళు కూడా ఎలాగా ఉండిపోయారంటే, ఈ రోజులు ఎలాగ తయారైపోతున్నారంటే, సంఘం మొత్తం నా కంట్రోల్లో తెచ్చుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు తప్పించి, ఇదంతా ఈ సంఘానికి శిరస్సు దేవుడు కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసిని దేవునికి దగ్గర చేయాలి అనే ఆలోచన చాలా తక్కువ మంది సేవకులకు ఉంది ఈ రోజున. అందుకని దేవునికి దగ్గరయ్యే వాక్యాలు చెప్పకుండా మీరు సేవకులకు దగ్గర అవ్వండి, మీరు సేవకులకి తోడుగా ఉండండి, మీరు సేవకులకి అన్ని చెప్పుకోండి, ఇలాంటి వాక్యాలు చెప్పే సేవకులు ఎంతో మంది ఉన్నారండి. దయచేసి అలాంటి వాక్యాలు విని నా ప్రియ క్రైస్తవుడా, క్రైస్తవురాల మోసపోవద్దు. నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి, సేవకుని గౌరవించాలి, సేవకునికి సహాయపడాలి. సేవకుడు ఏదైనా పని చెప్తే నీ చేతన ఎక్కడ పని చేసి పెట్టాలి. వారిని పూజించవద్దు. వాక్యం తేటగా చెప్తుంది, నేను చెప్తున్న మాట కాదు. అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషులు. అందుకే ముందే చెప్పాను, ఈ వాక్యంలో మనం దొరికిపోతాం. జంతువులను పూజించట్లా, పురుగుల్ని పూజించట్లా, కానీ మనుషుల్ని ఆరాధిస్తున్నాం. మనుషుల్ని ఆరాధించడం అంటే నేనేం వాళ్ళ ఫోటోలు పెట్టుకుని పూజ చేయట్లేదు కదా బ్రదర్ అంటారేమో. అట్లా అవసరంలా. ఇందాకే చెప్పుకున్నాం కదా, హైందవ స్నేహితుల యొక్క విగ్రహ గోడల మీద ఉంటాయి. మన హృదయ వాళ్ళ విగ్రహాలు గుండెల్లో ఉన్నాయి. దేవుని కన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావు కాబట్టి ఇది మానివేయాలి. దేవుని కోపం పరలోకం నుండి ఇవన్నీ. అందుకనే మొదటి 3 అధ్యాయాలు అంతా పాపం పాపం పాపం. ఇది కూడా పాపమే. కాబట్టి ఇలాగ పాపం చేసే ప్రజల్ని దేవుడు 3 విషయాలకు అప్పచెప్తాడంటండి. ఒకటి అపవిత్రత. అపవిత్రత 24-28 వరకు చదువుకుంటే అపవిత్రత. రెండవది తుచ్చమైన అభిలాషలు. మూడోది భ్రష్ట మనసు. ఈ మూడిటికి అప్పచెప్పేస్తాడు. అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు అపవిత్రతకు అప్పచెప్పడం అంటే అపవిత్రంగా జీవించమని పర్మిషన్ ఇవ్వటం కాదు. దేవుడు మనం ఏదన్నా చేయకూడని చేస్తా ఉంటే అడ్డగించుకోడంటే ఇంకా. ఇప్పుడు దాకా నువ్వు ఏదన్నా తప్పు చేస్తుంటే పరిశుద్ధాత్మ నిన్ను ఖండిస్తున్నా, అడ్డగిస్తున్నా, దాని అర్థం ఏంటి అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లిదండ్రులు వారి బిడ్డలు తప్పు చేసేటప్పుడు వాళ్ళని ఖండిస్తా ఉంటారు, లేదు అలా చేయకూడదు అని ఆపుతూ ఉంటారు. ఎందుకు? పిల్లల్ని ప్రేమిస్తా ఉన్నారు కాబట్టి. అదే రోడ్డు మీద వెళ్ళేవాడు ఏదన్నా చేస్తా ఉంటే ఎవడు ఆపడు.
ఎందుకంటే వాడి గురించి పట్టించుకోం, వాడిని ప్రేమించం. అలాగే దేవుడు కూడా అపవిత్రతకు అప్పగించుట అంటే దేవుడు ఏదో అపవిత్రమైన పనులు చేయమని ప్రోత్సహిస్తున్నాడని కాదు. నీకు చెప్పి 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 విసిగిపోయి ఇక అడ్డగించడం ఆపేసుంటాడు దేవుడు. వాక్యం తెలిసిన ఆదాము అవ్వ పండు తినకూడదన్న వాక్యం తెలిసిన ఆదాము అవ్వ తిన్న అడ్డగించల. అరే దేవుని వాక్యం గుర్తు రావాలి కదా, అరే ఇది దేవుడు తినొద్దు అన్నాడని. ఈ లోకంలో మనం కూడా ఏదైనా పని చేసేటప్పుడు ఇది వాక్యానుసారమా కాదా అని ఒకటికి 2 సార్లు చూసుకుంటూ వాక్యం చదువుకుంటూ, లేదంటే అది అర్థం కాకపోతే ఎవరన్నా సేవకుల దగ్గరికి వెళ్ళి ఇలా అనుకుంటున్నాం చేయొచ్చా చేయకూడదని సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రెండోది చూడండి, తుచ్చమైన అభిలాషలు. ఎంతో ఆశ్చర్యంగా ఉంటుందండి వాక్యం. అరే 1వ శతాబ్దంలో పౌలు భక్తుడు రాస్తే 21వ శతాబ్దంలో ఇలాంటి పనులు జరుగుతున్నాయి. తుచ్చమైన అభిలాషలు అంటే స్త్రీలు స్త్రీలు వివాహం చేసుకోవటం, పురుషులు పురుషులు వివాహం చేసుకోవటం. వాక్యం అలా ఉంటుంది. స్త్రీల పట్ల స్త్రీలు కామాతత్తులైరి, పురుషుల పట్ల పురుషులు ఒకరిపైన ఒకరికి కామం. ఎంత తుచ్చమైన అభిలాష అండి. వైల్ ఎఫెక్షన్స్ అన్నారు. ఈ రోజుల్లో హాస్టల్స్ లో లెస్బియన్స్ ఎక్కువైపోయారు, హాస్టల్స్ లో గేస్ ఎక్కువైపోయారు. స్త్రీలు స్త్రీలు శరీర పాపంలో జీవిస్తే వారిని లెస్బియన్స్ అంటారండి. పురుషులు పురుషులు శరీర పాపంలో జీవిస్తే వారిని గేస్ అంటారు. చూడండి ఎలాంటి ఇలాంటి ఎంత అసహ్యకరమైన పాపాలో తెలుసా అండి. ఇంకా ప్రభు వారు ఏం చెప్తున్నారు అంటే, దేవుడి యొక్క కోపం పరలోకం నుండి బయలుపరచబడినప్పుడు దేవుడు భ్రష్ట మనసుకు అప్పచెప్పేస్తాడంట. ఆ భ్రష్ట మనసుకు అప్పచెప్పినప్పుడు వాళ్ళ హృదయం అంతా వీటితో నిండిపోయి ఉంటాయి. మనకి 32వ వచనం 28 నుంచి 32వ వచనం వరకు చూసుకుంటే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అక్కడ. దాదాపు ఒక 20 పాపాలు, 20 విషయాలు ఇక్కడ దేవుడు ప్రస్తావించడం జరిగింది. నాకు తెలియదు ఈ 20 బలహీనతలు, ఈ 20 పాపాలు ఒక మనిషిలో ఉన్నాయని నేను చెప్పలేదు, కానీ ఇందులో ఒక్కటున్నా మనం సరి చేసుకోవాలి. మనం పాపుల కిందే పరిగణింపబడతాం. అందుకే 3 అధ్యాయాలు మొత్తం కూడా పాపమే. ఇందులో ఒక్కటున్నా నువ్వు పాపివే. మిగిలిన 19 విషయంలో నేను పర్ఫెక్ట్ కదా, ఈ ఒక్కటే కదా నువ్వు సమర్థించుకుంటావేమో, నేను సమర్థించుకుంటామేమో. కానీ యు ఆర్ ఎ సిన్నర్, దట్స్ ఆల్. మనం పాపులమే, వీఆర్ ఆల్ సిన్నర్స్. వాక్యం చెప్తున్న మాట ఇది. నరహత్య అంటే నేనేమో నేను ఎవరిని చంపట్లేదు అనుకుంటున్నారేమో. నాకు తెలిసి ఈ రోజుల్లో ఎంతో మంది క్రైస్తవులు క్యారెక్టర్ ని చంపేస్తున్నారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి బ్యాడ్ గా చెప్పేస్తూ ఉన్నారు. కాబట్టి నా ప్రియ క్రైస్తవురాల, వీటిని క్షుణ్ణంగా ఒకసారి వీక్షించి, ఒకవేళ హృదయంలో ఈర్ష్య ఉందా, అసూయ ఉందా, మత్సరం ఉందా, కొండెగా అక్కడ మాటలు ఎక్కడ మాటలు అక్కడ చాడీలు చెప్పేవాటిని, చెడ్డ వాటిని లేని కల్పించి చెప్పేవాళ్ళు. ఏమండి ఈ రోజుల్లో యవనస్తులు అందరూ కూడా తల్లిదండ్రులకు అవిధేయులుగానే ఉంటున్నారు. 90% ఆఫ్ ద యంగ్స్టర్స్ దుఃఖ పెట్టే వాళ్ళే. మాట తప్పే తప్పే క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. అహంకారంతో నిండిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ అన్ని విషయాల్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎక్కడో ఒక చోట మనం ఏదో ఒక విషయంలో, ఒకటి కాదు, 2 కాదు, ఒక 4, 5 విషయాల్లో బలహీనం అయిపోయినా, ఒక్క విషయంలో మనం పర్ఫెక్ట్ కాకపోయినా మనం దేవుణ్ణి సిన్నర్స్ గానే ఎంచుతూ ఉన్నాడు. పాపులమే మనం. దేవుడు ఈ రోజున ఎలాగ మనందరం పాపులం అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మరి యొక్క వాక్య భాగంలో పాపులైన మనల్ని దేవుడు ఎలా రక్షించుకున్నాడు రెండవ భాగం మనం పరిశీలన చేసుకున్నాం. కాబట్టి మొదటి భాగాన్ని జాగ్రత్తగా మీరు మొదటి 3 అధ్యాయాలు పూర్తిగా చదువుకుని, ఇంకా దేవుడు బోల్డ్ అనే విషయాలు మీకు బయలుపరిచేలాగా దేవుడు మీ కొరకు ఆ వాక్యాన్ని సిద్ధపరిచి ఉన్నారు. కాబట్టి చదవండి. మీ అందరికి కూడా ఈ వాక్యం విన్నందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మన జీసస్ లవ్స్ యూ ఫెలోషిప్ అనే ఛానల్ కొరకు ప్రార్థన చేయండి. ఈ వాక్యాన్ని తప్పక మీరు లైక్ చేసి అనేకులకి షేర్ చేసి, ఈ వాక్యాన్ని ఇతరులకి అందించే విషయంలో, పరిచర్య చేసే విషయంలో మీరందరూ కూడా
పాలిభాగస్తులు అవ్వాలని చెప్పేసి హృదయపూర్వకంగా దేవుని పేరట మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. అందరికి కూడా వందనాలమ్మా. థ్యాంక్ యూ ఆల్. తప్పక ప్రేయర్ చేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నా కానీ చక్కగా మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెయిల్ ఉంటుంది, అలాగే వాట్సాప్ నెంబర్ లింక్ ఉంటుంది. తప్పక మీరు ఆ వాట్సాప్ జిఎస్ లవ్స్ అనే వాట్సాప్ గ్రూప్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. చక్కగా అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరం ఒకరినొకరు ఆదరించుకుందాం. థ్యాంక్ యూ ఆల్.